హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ రౌడీ గాయ్. సో లాస్ట్ వీడియోలో నేను హనుమాన్ స్పీకింగ్ బుక్ గురించి పెట్టాను. సో భక్తుడైన హనుమాన్ గురించి పెట్టినప్పుడు ఆయన గురువు అంతటి గొప్ప భక్తుడిని పొందిన శ్రీరాముడి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే జరిగిన మంచి విషయంలో అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ. సో అందరికీ వెళ్ళడానికి కుదరకపోవచ్చు. సో ఇంట్లోనే అయోధ్య రాముడిని మందిరాన్ని చూసి ఆనందించడానికి చిన్న డెకరేటివ్ పీస్ని నేను ఆర్డర్ చేశాను. సో అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. శ్రీరాముడికి హనుమాన్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. రౌడీని హనుమాన్ అని పిలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి శ్రీరాముడు అంటే ప్రభాసే గుర్తొస్తాడు. ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను తీసుకున్న అయోధ్య మందిరం డెకరేటివ్ పీస్ ఇదే. చూడడానికి సేమ్ అయోధ్య మందిరం లానే కనిపించింది నాకు తీసుకునేటప్పుడు. సో లోపల లైటింగ్ వచ్చింది, నాకు అది బాగా నచ్చింది. ముందు చిన్నగా నేనే శ్రీరాముడిది స్టిక్కర్ పెట్టాను, బాగుంటుంది కదా చూడడానికి. అండ్ కొంచెం పైన కూడా ఆరెంజ్ది ఒక థ్రెడ్తోని రొటేట్ చేసి పెట్టాను. సో లుక్ చూడగానే మనకు ఫ్లాగ్ లుక్ వస్తుందని. సో నాకైతే బాగా నచ్చింది. ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో నాకైతే ఇది చూడడానికి క్యూట్గా అనిపించింది. ఇంత చక్కటి అయోధ్య మందిరాన్ని ఇంట్లో నేను తీసుకొచ్చి పెట్టాను కదా. సో ఇది చూసి శ్రీరాముడైనా హనుమాన్ అయినా ఎలా ఫీల్ అయ్యారు అని ఒక చిన్న వీడియో మీకోసం చేశాను. భక్తులందరికీ నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి. మీ సమస్యలు ఏవైనా పరిష్కరించబడతాయి. జై శ్రీరామచంద్ర ప్రభు. అయోధ్య బలరాముడు అయిన నిన్ను చూసి నేను చాలా సంతోషించాను. మళ్ళీ అంతటి ఆనందాన్ని ఇక్కడే పొందుతున్నాను. జై శ్రీరామ, జై శ్రీరామచంద్ర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరానమే. జై శ్రీరామచంద్ర ప్రభు. జై శ్రీరామ. రౌడీ సబ్స్క్రైబ్ చేయమను. వెరీ గుడ్. అండ్ లైక్ చేయమను.